శ్రీధర్ అబ్రకదబ్రని తీసుకుని తిరిగి తన ఇంటికి వచ్చాడు. చచ్చిపోయిన సరస్వతి శరీరం వాళ్లకు సమస్య కాదు, పాపను బ్రతికించుకోవడం ఎలా అన్నదే ప్రశ్న. డైరీ కోసం వెతకటం మొదలుపెట్టాడు. 5 నిమిషాల్లో దొరికింది. గబగబా పేజీలు తిప్పాడు. ఈ మధ్య పాప తాలూకు దిగులుతో వ్రాయలేదు, అన్నీ తెల్ల పేజీలే. వెనక్కి తిప్పుతూ ఉంటే ఆ రోజు దొరికింది. ఈరోజే ప్యారిస్. పాపతో కలిసి విమానంలో మొట్టమొదటిసారి ప్రయాణం. ఎంతో సంతోషంతో ఉత్సాహంగా బయలుదేరాం. కానీ అనుకోకుండా పాప ఎయిర్పోర్ట్లో పడిపోవడంతో తిరిగి రావాల్సి వచ్చింది. పాపకి ఏమైంది ఈరోజు? డైరీలో డేట్ చూశాడు. 1వ తారీఖు. వాచి చూసుకున్నాడు. 21 చూపిస్తుంది. అప్పుడే తేదీ మారిపోయి కొత్త తేదీ వచ్చేసింది. శ్రీధర్ మొహం వాడిపోయింది. కంపిస్తున్న స్వరంతో బ్రాహ్మిన్ అన్నాడు. అబ్రగదబ్ర ఆతృతగా ఎన్ని రోజులైంది అని అడిగాడు. 21. ఇద్దరు అప్రయత్నంగా పాప వైపు చూశారు. పాప మొహంలో మృత్తికల తాండవిస్తోంది. చావుకి ముందు ప్రతి వ్యక్తి క్షణాల పాటు, గంటల పాటు ఈ వైద్యుని దాటాలి. ఆ నిర్మలత్వమే కర్కశంగా పాపని మృత్యువులోకి పంపుతుందని ఇద్దరికీ తెలుసు. ఎప్పుడు లేనిది ఆ క్షణం శ్రీధర్కి ఎందుకో భయం వేసింది. వెన్నులో ప్రారంభమైన జలధరింపు ఒళ్ళంతా పాకింది. పాప, అమ్మ తులసి అంటూ తట్టాడు. తులసి లేవలేదు. విసిగిపోయే వరకు లేపి అతడు పక్కకు తప్పుకున్నాక అబ్రకదబ్ర పాప మీదికి వంగి భుజం మీద రక్తం వచ్చేలా గిల్లాడు. పాప లేవలేదు, కోమాలో ఉంది. గాఢమైన నిద్రలో ఆమె ఊపిరి పాము బుసకొడుతున్నట్టుంది. ఒక నిశ్చయానికి వచ్చినట్టు శ్రీధర్ కదిలాడు. పార్థసారథికి ఫోన్ చేసి, డాక్టర్, పాప కోమాలో ఉంది, మీరు రండి, పాపని మీ చేతుల్లో వదిలిపెడుతున్నాను. ఈరోజు రాత్రి మీ మెడిసిన్ పాపను బ్రతికించగలిగితే రాత్రి 12 గంటల్లోగానే బ్రతికించాలి. ఇదే ఆఖరి రోజు. ఆగాడు. నేను బహుశా ఈ రోజంతా మీకు కనపడకపోవచ్చు, ఎందుకని అడగకండి. ఒకవేళ పాప బ్రతకపోతే. మళ్ళీ ఆగాడు. కనీసం నా భార్య మరణించకుండా చూడండి. బాయ్. పార్థసారథి ఏదో అంటుండగా ఫోన్ పెట్టేసి అబ్రకదబ్ర వైపు తిరిగాడు. బ్రాహ్మిన్, 3:30 కావస్తోంది. సూర్యోదయం వరకు కూడా ఆగలేం. పద. ఎక్కడికి? ఇస్మాయిల్ దగ్గరికి. పాపని అతడొక్కడే రక్షించగలడు. అబ్రకదబ్ర శ్రీధర్ వైపు జాలిగా చూశాడు. కాశ్మీరా లాంటి క్షుద్ర విద్యని ఇస్మాయిల్ లాంటి సామాన్య తిరుగుబడిదారుడు తిప్పికొట్టలేడని, అసలు కాశ్మీరాకి తిప్పికొట్టడం అన్న ప్రసక్తే లేదని అతడికి తెలుసు. షిత్ అనే దేవతని ఇన్ని 100 సంవత్సరాల తర్వాత ఓ మంత్రగాడు నిద్ర లేపగలిగాడంటేనే అతడికి ఆశ్చర్యంగానూ నమ్మశక్యం కాకుండానూ ఉంది. అంత పెద్ద దేవతని నిద్ర లేపగలిగిన మంత్రగాడు ఇంత చిన్న పాపని నైవేద్యంగా తీసుకోవడం అతనికి వేదనని, కసిని కలిగిస్తుంది. వెళ్ళినా ఏం పని జరగదని అతడికి తెలుసు. అయినా స్నేహితుడిని నిరాశపరచడం అతడికి ఇష్టం లేదు. పద శ్రీధర్ అన్నాడు. ఎదురు కారులో ఇస్మాయిల్ దగ్గరికి బయలుదేరారు. అప్పుడు 3:30 కావస్తుంది. వారు ప్రహారీ గేటు దాటుతుంటే ఒక కారు లోపలికి వచ్చింది. మలుపులో ఇంకో కారు ఎదురైంది. 2 శ్రీధర్ ఇంటికే. ఒకటి డాక్టర్ పార్థసారథిది, ఇంకొకటి ప్రొఫెసర్ జయదేవ్ది. శ్రీధర్, అబ్రకదబ్ర ఇస్మాయిల్ని ఆత్రంగా చూస్తున్నారు. నిద్రమత్తులో తలుపు తీసిన ఇస్మాయిల్ ఆ అర్ధరాత్రి వీళ్ళిద్దరిని చూసి ముందు ఆశ్చర్యపోయాడు. బ్రాహ్మిన్ పరిస్థితి వివరించాడు. అతడి నిద్రమత్తంతా వాళ్ళు చెప్పింది వినగానే దిగిపోయింది. నాకు దాని గురించి ఏమీ తెలియదు సార్. ఎప్పుడో మా గురువు చెప్పింది కొద్దిగా జ్ఞాపకం ఉంది, అంతే. అదే చెప్పాను అన్నాడు ఇస్మాయిల్. కాశ్మీరాయే కదా? కాశ్మీరాయే సార్, అనుమానం లేదు. అంటే దాని నుంచి ఎవరు రక్షించలేరంటావా? అబ్రకదబ్ర అడిగాడు. ఇస్మాయిల్ అన్నాడు, చేతబడైతే తిరగొట్టచ్చు. అదిగాక చేతబడికి ఆఖరి రోజు ఇది అంటూ లేదు. మనిషి శుష్కించిపోతుంటే ఎప్పుడైనా తిరుగుబడి చేయవచ్చు. కాశ్మీరాలో అలా కాదు. అందులోనూ 20 రోజులు అప్పుడే గడిచిపోయాయి. ఒకవేళ ఇదంతా మొదటి రోజే తెలిసినా మనం ఏమీ చేయలేకపోయేవాళ్ళం. ఎందుకంటే కాశ్మీరా అన్నిట్లోకి పెద్ద విద్య. అసలు దాన్ని ప్రయోగించే వాళ్ళు ఇంకా ఉన్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. మీరు కళ్ళారా చూసింది చెప్పకపోతే నేను అసలు నమ్మేవాడిని కాను. ప్రతి క్షుద్ర విద్యకి తిరుగుబడి ఉంటుందని నేనెక్కడో చదివాను అన్నాడు అబ్రకదబ్ర. ఇస్మాయిల్ తల అడ్డంగా ఊపాడు. లేదు సార్, లేదు. మామూలు చేతబడికే చాలా తతంగం ఉంటుంది. అటువంటిది అన్నిటికన్నా కష్టమైన కాశ్మీరాన్ని తొలగించాలంటే ఎవరికీ సాధ్యం కాదు. ఎవరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఏదో ఆలోచన వచ్చినట్టు నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ శ్రీధర్ అన్నాడు, దీనికి విరుగుడు చెప్పమని ప్రేతాత్మని ప్రార్థిస్తే? పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాడు అబ్రకదబ్ర. పరిష్కారం ప్రేతాత్మ సూచిస్తుందా అంటూ ఇస్మాయిల్ వైపు చూశాడు.
ఇస్మాయిల్కి ఒక క్షణం శ్రీధర్ అన్నది అర్థం కాలేదు. అర్థమయ్యాక విస్తుపోయాడు. అతడికి వెంటనే వచ్చిన అనుమానం ఇది సాధ్యమేనా అని. అవును, ఎందుకు సాధ్యం కాకూడదు? ప్రేతాత్మకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసంటారు. అటువంటప్పుడు దీనికి పరిష్కారం అదెందుకు చెప్పదు? చెప్పాలి. క్షణం ఆలస్యం చేయకుండా కుండలో మట్టి పోసి పుల్లల్ని గుచ్చాడు. వాటికి ఆకుల్ని దోపాడు. ఒకప్పుడు శ్రీధర్ ఈ చర్యని నవ్వుతూ పరిహాసంగా చూశాడు. ఇప్పుడు గుండెలు బిగబట్టి టెన్షన్తో చూస్తున్నాడు. 5 నిమిషాలు గడిచినాయి. ఇస్మాయిల్ పెదవులు నెమ్మదిగా అస్పష్టంగా కదులుతూ మంత్రాల్ని ఉచ్చరిస్తున్నాయి. 10 నిమిషాలైంది. అతడు శిలా ప్రతిమలా నిలబడి ఉన్నాడు. తెల్లవారుతోంది. ఆకుల్లో కదలిక లేదు. ఇంకో అరగంట గడిచింది. అతడు ప్రార్థిస్తున్నాడు. గాలిలో తిరుగాడే ప్రేతాత్మని దేన్నైనా వచ్చి ఆవహించమని ప్రార్థిస్తున్నాడు, అర్థిస్తున్నాడు. మరో గంట గడిచింది. ఆ పాకలో 3 అలాగే ఉన్నారు. ఒకడు నిలబడి ప్రేతాత్మలను ఆహ్వానిస్తున్నాడు. 2 గుండెల్ని చిక్కబట్టుకుని కూర్చున్నారు. బాగా తెల్లవారిపోయింది. ప్రత్యూషపు వెలుగురేఖ పాక పైకప్పు సందుల్లోంచి చోటు చేసుకుని లోపలికి వస్తోంది. ఇంకో 5 నిమిషాలు గడిచినాయి. ప్రేతాత్మ రాలేదు. దూరంగా 6 కొట్టింది. ఇస్మాయిల్ కళ్ళు తెరిచాడు. తన వైపే ఆతృతగా చూస్తున్న ఇద్దరితో నిస్పృహగా, లాభం లేదు సార్, ఇక రాదు అన్నాడు. శ్రీధర్ మొహం వాడిపోయింది. అప్పుడే 6 అయిపోయింది. ఇక 18 గంటలు. ఏం అద్భుతం జరిగి తన చిన్నారి పాపని బ్రతికించగలడు? అసలేమీ తెలియకపోయినా బాగుండు, తెలిసిన తర్వాత పరిష్కారం కనబడినా బాగుండు. చూస్తూ నిస్సహాయంగా ఎలా ఊరుకోగలడు? నిమిషానికి మృత్యువుకి దగ్గరవుతున్న కూతుర్ని ఎలా రక్షించుకోగలడు? మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించకూడదు? ఆశగా అడిగాడు. ఇస్మాయిల్ తల అడ్డంగా ఊపాడు. రాదు సారు, వచ్చేదైతే ఇంతసేపా? ఎందుకు రావటం లేదు? అడిగాడు అబ్రకదబ్రా. మనం అడుగుతున్నది క్షుద్రదేవత గురించి, కాబట్టి ప్రేతాత్మలు రావు సార్. అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. పెళ్ళిళ్ళ గురించి అడిగినప్పుడు, చెడు కాలం ఎప్పుడైనా అడిగినప్పుడు అవి సమాధానం ఇవ్వవు. ఈసారైతే అసలు రానేలేదు, స్పష్టంగా చెప్పాడు. మరెలా? నిశ్శబ్దమే ఆ ప్రశ్నకు సమాధానమైంది. ఎవరి ఆలోచనలో వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ముందు తేరుకున్నది శ్రీధర్. లేస్తూ వెళ్ళొస్తాం, ఇక్కడుండి చేసేదేముంది అన్నాడు. అబ్రకదబ్ర కూడా లేచాడు. ఏం చేస్తారు ఇప్పుడు? ఇస్మాయిల్ అడిగాడు. వెతుకుతాను దృఢంగా అన్నాడు శ్రీధర్. తెలిసిన వాళ్ళందరినీ అడుగుతాను. మార్గం తెలుసునేమో చెప్పమంటాను. నా పాపని ఎలాగైనా రక్షించుకుంటాను. ఈ పట్టణాన్ని జల్లెడి వేసైనా సరే పరిష్కారం చెప్పగలిగే వ్యక్తిని పట్టుకుంటాను. ఆవేశంతో అతడి పీడికిలు మూసుకుంది. అబ్రకదబ్ర తనలో తానే, లేరు, చెప్పలేరు. కాశ్మీర లాంటి దేవతకి ఎవరు ఎదురు నిలవలేరు అనుకున్నాడు. 3 బయటకు వచ్చారు. ఇస్మాయిల్ అన్నాడు, బాగా చదువుకున్న వాళ్ళు, భూతాల్ని తరిమేవాళ్ళు, మంత్రగాళ్ళమని చెప్పుకునే వాళ్ళెవరూ చెప్పలేరు సార్. అతడి కంఠం నెమ్మదిగా సాలోచనగా వినిపించింది. చెప్పగలిగితే ఒకడే చెప్పగలడు. మా చిన్నప్పుడు ఈ బస్తీలోనే ఉండే పిచ్చివాడు. ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతుంటే పిల్లలందరూ చుట్టూ చేరి ఏడిపిస్తూ ఉండేవాళ్ళం. కానీ నాకు తెలుసు సార్, అతడికి విద్యలన్నీ బాగా తెలుసు. అన్నీ తెలిసిన వాళ్లే పిచ్చివాళ్లలా కనిపిస్తారు సార్. టెన్షన్ నిండిన కంఠంతో, అతని పేరు అని అడిగాడు శ్రీధర్. సంతాన్ ఫకీర్. అబ్రకదబ్ర ఉలిక్కిపడ్డాడు. సంతాన్ ఫకీర్? ఇప్పుడు అతను ఎక్కడ దొరుకుతాడు అని అడిగాడు శ్రీధర్. నేను చూసే ఎన్నో సంవత్సరాలైంది సార్. ఆ మధ్య పాతపేట వెనక శ్మశానాల్లో చూసినట్టు గుర్తు. అబ్రకదబ్ర కరెక్ట్ అని అరిచాడు. 2 అతడి వైపు చిత్రంగా చూశారు. ఆ సత్రంలోనే చూశాను. కాశ్మీర గురించి చెప్పింది అతనే అని స్వరం తగ్గించి, నేను సిగ్గుపడుతున్నాను శ్రీధర్. అయినా ప్రాణాలు పోతున్న ఈ సమయంలో సిగ్గేమిటి? అతడు నాకు కాశ్మీర నేర్పుతానన్నాడు. పెట్రోలు చేతి మీద పోసి వెలిగించుకోమన్నది అతడే అన్నాడు. మాటలతో టైం వేస్ట్ చేయడం ఇష్టం లేకపోయింది శ్రీధర్కి. నీకు తెలుసా ఫకీర్? గుర్తుపట్టగలవా అని అడిగాడు. అబ్రకదబ్ర తలూపాడు. సరే, ఇంకేం చెప్పకు. నువ్వు ఇటు పాతపేట నుంచి వెతకడం మొదలుపెట్టు. మేము అటునుంచి ప్రారంభిస్తాం. మా ఇల్లు పాయింట్గా పెట్టుకుందాం. ప్రతి అరగంటకి నేను ఫోన్ చేస్తాను. నువ్వు అలా చెయ్యి. ఇస్మాయిల్ నాతోనే ఉంటాడు. అర్థమైందా? అబ్రకదబ్ర తలూపి వెంటనే వేగంగా వెళ్ళిపోయాడు. టైం విలువ అతడికి ఇప్పుడు అర్థమైంది. శ్రీధర్ కారు డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే కానీ మనసులో సముద్ర కెరటాల్లా ఆలోచనలు. ఆ ఫకీర్ కనబడతాడా? కనబడిన అతడికి కాశ్మీరాని ఆపే విధానం తెలుసా? తెలిసినా చెప్పే మూడ్లో ఉంటాడా? అసలు వీటన్నిటికీ టైం ఉందా? ముందు ఇంటికి వెళ్ళాడు. అనుకున్నట్లే పాప కోమాలో ఉంది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. శారద ఆసుపత్రిలోనే ఉంది. అక్కడికి వెళ్ళి చూసే టైం లేదు, అనవసరం కూడా. 8 కావస్తుంది. ఇంకా 16 గంటలు. శ్రీధర్ టెన్షన్తో వణుకుతున్నాడు.
అబ్రకదబ్రా దగ్గర నుంచి మొదటి ఫోన్ వచ్చింది. ఫకీర్ దొరకలేదు. మళ్ళీ ప్రయాణం మొదలైంది. సత్రాలు, మఠాలు, శ్మశానాలు, తుప్పలు, రాళ్ళు, చెట్టు, పుట్టలు. రాత్రంతా నిద్రలేకపోవటం వల్ల, ఏమీ తినకపోవటం వల్ల శ్రీధర్కి శ్వాస వస్తున్నట్లు అనిపిస్తుంది. పళ్ళు బిగున అలసటిని అదింపెట్టి వెతకటం సాగిస్తున్నాడు. అరగంట తర్వాత అబ్రకదబ్రా నుంచి రెండో ఫోను. ఫకీర్ దొరకలేదు. అతడి గురించి ఎవరికీ తెలియదు. నిజానికి అందరి దృష్టిలో అతను పిచ్చివాడు. అసలు అతడి గురించి ఎంక్వైరీ చేయటమే చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. 8:30 అవుతుండగా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది. మిట్ట ప్రాంతంలో ఉన్న శ్మశానంలో 4 రోజుల క్రితం ఎవరో అతడిని చూశారట. మళ్ళీ అటు ప్రయాణం. తోటలు దాటాక శ్మశానం ప్రారంభమవుతుంది. తర్వాత ఇళ్ళు లేవు. కొన్ని మైళ్ళ తర్వాత కొండ. మధ్యలో చెట్లు, చేమలు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరో నవాబు కట్టిన కోట ప్రస్తుతం శిథిలమై ఉన్నది. సూర్యుడు తీక్షణతని పుంజుకుంటున్నాడు. అయినా శ్మశానం నిద్రపోతున్నట్లే ఉంది. పాడుపడిన శ్మశానం అవటం వల్ల కాపరి కూడా లేడు. 10 నిమిషాల పాటు వెతికారు. ఇంతలో మోటార్ సైకిల్ చప్పుడు వినిపించింది. అబ్రకదబ్రా చెమటలు కక్కుకుంటూ వచ్చాడు. అనవసరం బ్రదర్, వెతకటం, పోదాం పద. ఏం? ఆ ఫకీర్ మొన్న లారీ క్రింద పడ్డాడట. తల మీద బాగా పెద్ద గాయమై ఆసుపత్రిలో చేర్చే ముందే రక్తం చాలా పోయిందట. 2 రోజులు ట్రీట్ చేసి ఇక బ్రతకడని వదిలేశారట. శ్రీధర్ నవనాడులు కృషించిపోయినట్టయింది. మొహం పాలిపోయింది. ఏం చేయాలో తోచనట్టు నిశ్చేష్టుడయ్యాడు. మిగతా ఇద్దరు కూడా అతడి వేదనని పంచుకుంటున్నట్టు మౌనంగా ఉండిపోయారు. ముందు తేరుకున్నది అబ్రకదబ్రా. స్నేహితుడి దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేసి, శ్రీధర్ సారీ, రియల్లీ సారీ అన్నాడు. శ్రీధర్ తలెత్తి అతడి వైపు చూశాడు. అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కోసం ఇతడెంత చేస్తున్నాడు. తను చీదరించుకున్న పట్టు విడవకుండా పరిష్కార మార్గాన్ని చూపించాడు. నిద్ర లేక, తిండి లేక తనతో పాటు తన దిగులుని, వేదనని పంచుకుంటున్నాడు. స్నేహం అంటే ఇదేనేమో. ఓ నిశ్చయానికి వచ్చినట్టు పోదాం పద బ్రాహ్మీణ అన్నాడు వెనుదిరుగుతూ. అంతేనంటావా? ఆ మాటతో శ్రీధర్లో అప్పటి వరకు నిక్షిప్తమే ఉన్న వేదన ఆనకట్టను బ్రద్దలు కొట్టింది. లేకపోతే ఏం చేయమంటావు? విధి ఇంత కర్కశంగా మనని పరీక్షిస్తూ ఉంటే ఇంకా ప్రయత్నం చేయమంటావా? పోదాం పద బ్రాహ్మీణ్. నా చిన్నారి తల్లిని కనీసం ఈ ఆకర్షణల్లోనైనా నా ఒళ్ళోకి తీసుకొని. అతడి కంఠం వణికింది. శారదను ఓదార్చడానికైనా చివరి క్షణాల్లో నేను అక్కడ ఉండాలి. ఇస్మాయిల్ ఏదో అనబోయాడు, కానీ అబ్రకదబ్రా కళ్ళతోనే వారించాడు. ఏడుస్తే బాధ తగ్గుతుంది, మనసు తేలిక పడుతుంది. ముగ్గురు ఆసుపత్రి వైపు కదిలారు. అదే సమయానికి ఆసుపత్రిలో డాక్టర్ పార్థసారథి పాప పల్స్ చూస్తున్నాడు. పక్కనే ప్రొఫెసర్ జయదేవ్ ఉన్నాడు. అతడి మనసంతా చికాకుగా ఉంది. అంతకుముందే అతడికి డాక్టర్కి సంభాషణ జరిగింది. రోజు 3 రక్తం చుక్కల్లో చొప్పున తాగితే ఏమవుతుంది డాక్టర్ అని అడిగాడు. ఏమీ అవదు. ఆఫ్రికాలో మనిషి మాంసం తినే కెనీబాల్స్ ఏమీ అవటం లేదుగా అన్నాడు పార్థసారథి. వాళ్ళు కాల్చి తింటారుగా. పేగుల ద్వారా వెళ్ళిన రక్తం ఏమీ చేయదు. పరాయి గ్రూపు రక్తం ఇంట్రావెనస్ ద్వారా ఎక్కిస్తే మాత్రం రక్తం విరిగిపోవటం, కిడ్నీ ట్రబుల్, జాండీస్ రావటం లాంటివి చాలా దారుణాలు జరుగుతాయి. నాకు పైశాచికమైన కోరిక కలుగుతుంది. ఏమిటది? ఒక వ్యక్తికి ప్రతిరోజు 3 రక్తం చుక్కలు తాగించి ఏం జరుగుతుందో చూడాలని ఉంది. మొదటి రోజు హిస్టీరియా, రెండో రోజు చిగుళ్ళ నుంచి రక్తం, మూడో రోజు జుట్టు ఊడిపోవటం, 4వ రోజు కడుపులో నొప్పి, 21వ రోజు మరణం. ఇలా పరిణామాలు సంభవిస్తే అది అడిగాడు డాక్టర్. కాశ్మోరా కసిగా అనేసి బయటికి వచ్చేశాడు. ఆలోచనలోనే కారు ఇంటి దగ్గర ఆపు చేశాడు. మెట్లెక్కి పైకి వచ్చాడు. మేడ మీద బాల్కనీలో కూర్చుని ఉన్న వ్యక్తిని చూసి స్థానువుడయ్యాడు. కుర్చీలో కూర్చొని అతడి కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు ఓ పోలీస్ ఇన్స్పెక్టర్. దోషుల్ని శిక్షించడానికి కంకణం కట్టుకున్నట్టుంది పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ కుర్చీ వెనక్కి వాలుతూ, అది జరిగింది ప్రొఫెసర్. ఫ్యూజ్ వేయగానే కరెంటు పోవడంతో లైన్మెన్కి అనుమానం వచ్చి చెక్ చేశాడు. మీ ఇంటి డాబా మీదకి ఫోన్ నుంచి ఇండస్ట్రియల్ కరెంటు వైర్ వచ్చింది. మామూలు కరెంటు కాదు. ముట్టుకోగానే మీరు చచ్చిపోయేటట్లు దాన్ని ఎవరో ఏర్పాటు చేశారు. లైన్మెన్ ముందు ఒప్పుకోలేదు, కానీ పోలీస్ కారం కొంచెం రుచి చూపించేసరికి తనకి 100 రూపాయలు ఇచ్చిన వ్యక్తి పోలికలు చెప్పాడు. ఆ వ్యక్తి పల్లెటూరు వాడిలా ఉంటాడు అంటూ ఇన్స్పెక్టర్ వర్ణిస్తూ ఉంటే జయదేవ్ అనుమానం పొరల్లా విడిపోయింది. ఇన్స్పెక్టర్ పూర్తి చేయగానే పైడితల్లి అన్నాడు. నన్ను చంపడానికి ప్రయత్నించిన వాడి పేరు పైడితల్లి. ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది ఇన్స్పెక్టర్. నేను మూర్ఖుణ్ణి. మొన్న రాత్రి నా కళ్ళ ముందే వాడు ఎంతో తెలివిగా
హార్లిక్స్తో పాటు పాప నోట్లో రక్తం వేస్తున్నా కనుక్కోలేకపోయాను. హార్లిక్స్ రక్తం వేయటం ఏమీ ఇన్స్పెక్టర్కి అర్థం కాలేదు. పైడితెల్లన్న పేరు మాత్రం నోట్ చేసుకొని, ఈ పైడితెల్లి అనేవాడిని ఎలాగైనా పట్టుకుంటాం, అంతవరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రొఫెసర్ అన్నాడు. అక్కర్లేదు, ఇక అతడు ఏమీ చేయనవసరం లేదు కూడా, చేయవలసిందంతా నిన్న రాత్రే చేసేశాడు అని మనసులో అనుకున్నాడు జయదేవ్. ఇన్స్పెక్టర్ పట్టుకున్నా కూడా ఏమీ చేయలేడు. సరిగ్గా 16 గంటల తర్వాత పైడితల్లి 20 లక్షలకి వారసుడవుతాడు. ఏమాత్రం అనుభవం ఉన్న లాయర్ అయినా అతడి మీద కేసు దూదిపింజల్లా కోర్టులో ఎగరకొట్టేస్తాడు. ఇదంతా జయదేవ్కి తెలుసు. ఇన్స్పెక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆ పైడితల్లి కనబడితే నాకు ఫోన్ చేయండి అన్నాడు. ఇన్స్పెక్టర్ తలూపాడు. పోలీసులు అతడిని పట్టుకోలేరని, అతడు ఆపాటికే పోలీస్ జ్యూరిస్డిక్షన్ దాటి వాళ్ళిద్దరికీ అందనంత దూరం వెళ్ళిపోయాడని వాళ్ళకి తెలియదు. అతడు మెట్లు దిగుతుండగా 9 కొట్టింది. సూర్యుడు పైకి వచ్చాడు.